మనలో ప్రేమ లేకుండా చేసి అవి ఎంతో ప్రేమ ఐక్యత కలిగి ఉంటాయి. మన కుటుంబాల్లో మనలో మన సహోదరుల్లో ఐక్యత ప్రేమ లేకుండా చేసి అవి మాత్రం చాలా యూనిటీగా ఉంటాయి. అది వాటి కుట్ర. బైబిలే చెప్పిన సత్యం ఇది. ఇవి మన కంటికి కనబడవు, నిరంతరం మనల్ని వేటాడటానికి మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ మాట బైబిల్లో పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు మహనీయుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో పలికాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. భయము లేని బుద్ధి గలవారై మెలకువగా అయితే ఉండండి. భయపడకండి, కానీ కొంచెం చురుగ్గా ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఈ మాటకు అర్థమేంటి? దయ్యాల రాజు అయినటువంటి సాతానే మనందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడిది పెద్ద నెట్వర్క్. వాడే మనల్ని వెతుకుతున్నాడంటే ఇక ఎన్నెన్ని దురాత్మలు మనల్ని వెంటాడుతుంటాయో మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి కనుకనే దేవుడు తన కాపుదలని తన భక్తులకు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన దూతల ద్వారా తన భక్తుల్ని కాచుకుంటాడు అని అనేక వచనాలు రాయించాడు. అవి మీ గతంలో చూయించాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దూత ఎందుకు కావలి ఉండాలి? వాళ్ళ చుట్టే ఎందుకు ఉండాలి? మనుషులందరూ చుట్టూ ఉండొచ్చుగా? జస్ట్ చిన్న ప్రశ్న. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూనే ఎందుకు ఉండాలి? మనుషులందరి చుట్టూ ఉండొచ్చు కదా. మిగిలిన మనుషులు సాతాను గుప్పెట్లో ఉన్నారు. మరి వాడి గుప్పెట్లోంచి ఎవరు తప్పించుకున్నారంటే, ఎవరు యేసునందు విశ్వాసం ఉంచారో, యెహోవా యందు భయభక్తులు ఉంచారో వాళ్ళు సాతానుకు విరోధులు. శత్రువైన సాతాను వాడికి విరోధంగా ఉన్న వాళ్ళ మీద కక్షబూని నిరంతరం వాళ్ళని డ్యామేజ్ చేయడానికి చూస్తాడు. సాతానుకు శత్రువులైన వాళ్ళు దేవునికి ఏమవుతారు? కుమారులు, కుమార్తెలు. అర్థమైందా? దేవునికి విరోధులైన వాళ్ళు సాతానుకు మిత్రులు అవుతారు. అర్థమైందా? దేవునికి స్నేహితులైన వాళ్ళు సాతానుకు శత్రువులు అవుతారు. ఈ లోకముతో అయినా సైతానుతో అయినా స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు. యాకోబు రాసిన పత్రిక 1:4. యాకోబు రాసిన పత్రిక 4:4 చూడండి. అక్కడ, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వైరము అంటే శత్రుత్వం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మనం ఏం చేశామంటే లోకాన్ని విసర్జించాం. నాకు లోకమొద్దు, నాకు దేవుడు కావాలి అని కోరుకున్నాం. నాకు పాపమొద్దు, పాపిష్టి బతుకొద్దు, నాకు దేవుడు కావాలని కోరుకున్నాం. దేవుడితో జీవితం కావాలని కోరుకున్నాం. అందుకే మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొంది దేవుని పిల్లలమయ్యాం. ఎప్పుడైతే ఈ స్టెప్ మనం తీసుకున్నామో, ఆడెట్ట తయారయ్యాడంటే, ఇప్పటిదాకా నా రెక్క కింద ఉండి నేను చెప్పినట్టల్లా నడిచి సడన్గా అపోజిషన్లోకి వెళ్ళారా? అట్లయితే మీ అంతు తేలుస్తానని అప్పటిదాకా మనతో మిత్రులు చేసిన సాతానే శత్రువుగా మారాడు. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయనా. నాకు శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయన. ఏవో సూత్రములు గల్పించెనో నా నేత్రములకు నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు నాయన. దేవునికి స్తోత్రం. సాతానుతో మనం మిత్రులమయ్యామంటే దేవునికి శత్రువులం అవుతాం. అబ్బాయి ఏమవుతాం? అందరూ చెప్పండి, నోరున్నోళ్ళు అందరూ. సాతానుకు మిత్రులమైతే దేవునికి మిత్రులమైతే